మాట్లాడడానికి మాట్లాడే అవకాశం కూడా ఇచ్చింది అధ్యక్ష. మా సభ్యులు సీనియర్లు అందరూ కూడా స్లో అండ్ స్టడీ అంటుండ్రు. ఎప్పుడు కూడా ఆవేశం పనికిరాదు నాకు తెలుసు. మధ్య మధ్యలో అది కూడా అవసరం అధ్యక్ష. కొన్నిసార్లు ఆవేదన కొన్నిసార్లు ఆవేశం రూపంలో బయటకు వస్తేనే అది ప్రజల హృదయాలను దాటుతుంది, ప్రతిపక్ష సభ్యులకు కూడా అర్థమవుతుంది. తప్పితే ఒక ఆవేశంతో ఆవేదన చెప్పాల్సిన విషయాన్ని మామూలుగా చెప్తే అది వాళ్ళకి అర్థం కాదు అధ్యక్ష. అందుకనే కొన్నిసార్లు ఆవేశం కూడా అవసరం అధ్యక్ష. సో ఎమోషనల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఎమోషన్స్, ఆ ఎమోషన్స్ తోటే మన ఫ్యామిలీ లైఫ్, ఆ ఎమోషనల్ బాండింగ్ తోటే కుటుంబము, అదే ఎమోషనల్ ప్రజలతో ఉన్న బాండింగ్ తోటే మనం అధికారం, ఆ ప్రేమ నమ్మకంతో మనకు ప్రజలు అధికారం ఇస్తారు. కాబట్టి ఎమోషన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అధ్యక్ష. నేను ఒక మాట ఇంతకుముందుకు నిజంగా హరీష్ రావు గారు వినండి, ఇంతకుముందుకు హరీష్ రావు గారు మాట్లాడితే నేను మధ్యలో మాట్లాడాల్సి వచ్చింది కొంచెం ఎమోషనల్గా ఒప్పుకుంటా అధ్యక్ష. ఎందుకంటే ఆయన లాంటి సీనియర్ వ్యక్తులు అట్లా మాట్లాడేసరికి బాధ అనిపించి నేను మా మధ్యలో మిమ్మల్ని మైక్ అడిగి మీ పర్మిషన్ తోటి అట్లా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, మాట్లాడిన అధ్యక్ష. కానీ ఒక మాట నేను ఏమంటాను అధ్యక్ష, ఈరోజు నా సబ్జెక్ట్లో ఫస్ట్ దానికి ఏంటంటే, మనము హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత నిన్న మదన్ మోహన్ రావు గారు సభ్యుడు మాట్లాడినరు, గతంలో మాట్లాడిన సభ్యులు కొన్ని సందర్భాల్లో రోజు రోజుకు సభ యొక్క హుందాతనం గౌరవం తగ్గుతుంది. కాబట్టి నాకు కూడా కొన్ని ఎమోషన్స్ ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మనం గమనిస్తుండ్రు. కొన్ని చట్టాలు తీసుకొచ్చి ఆ సమస్యల మీద మాట్లాడి వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు భావించి మన ఇక్కడ పంపిస్తే మనం సభ్యులం, మనం ఈ భాష ఒక నిమిషం కొంచెం కట్ చేయకు, ఒక నిమిషం ఇది మంచి విను, ఇంత మంచిగా మాట్లాడినప్పుడు ఇది నిన్నేమంటలేను. మళ్ళీ మా మిత్రులు రాజగోపాల్ రెడ్డి గారు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఐ అప్రిషియేట్. నిజంగా కూడా ఆ ఎమోషన్ నేను అర్థం చేసుకుంటాను. కానీ రాజగోపాల్ రెడ్డి గారితో ఒక మాట అంటే నేను ఒక్కటే విషయం, అది అన్న న్యాయం అనేది అందరికీ ఒకే రీతి ఉండాలి, సభ అందరికీ ఒకే విధంగా ఉండాలి. ఒకటే పాయింట్, ఒకటే నిమిషం ఎక్కువ తీసుకోండి. ముఖ్యమంత్రి గారు ఇందాక లేచి నేను ఓఆర్ఆర్ రద్దు చేయండి అని నేను అన్నా. ముఖ్యమంత్రి గారు లేచి ఏమన్నాడు, హరీష్ రావు గారు ఎంక్వైరీ చేయమన్నాడు అన్నాడు. నేను అనని మాటను అని ప్రెస్ రిలీజ్ ముఖ్యమంత్రి కార్యాలయంకి కూడా హరీష్ రావు డిమాండ్ మేరకు వేస్తున్నా అని సభను ఈ రాష్ట్రాన్ని తప్పుదో పట్టించడం అది కూడా తప్పే కదా. యూ రెక్టిఫై దట్. అంటే నేను అనేది సభలో మాట్లాడేటప్పుడు హుందాతనము, మర్యాదలు, సాంప్రదాయాలు అందరికీ ఈక్వల్గా ఉండాలి. నేను అనని మాటను అన్నట్టు ముఖ్యమంత్రి గారు సభలో చెప్పి బయటకు పోయి ఆయన కార్యాలయంకి వెళ్ళి హరీష్ రావు గారు డిమాండ్ మేరకు వేశాను అని రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్టు? హౌస్ రికార్డ్స్ వెరిఫై చేయండి, హౌస్ అడ్జెంట్ చేసి స్పీకర్ గారి దగ్గర రికార్డ్స్ పెట్టండి, వాస్తవాలు తెలుసుకోండి. ఇట్లా మిస్లీడ్ చేయడం ఎవరికి కూడా మంచిది కాదు.